అమ్మగారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దయతో క్షమించండి. ఈరోజు చాలా చోట్ల ఇంచుమించు ప్రతి వారు కూడా ప్రేమ విందు ఉంది. చాలామంది పిలిచారు. మళ్ళీ పైగా సింగపూర్ నుంచి ఒక టీం వచ్చింది. వాళ్ళకి బయట ఏ సంఘాలకు వెళ్ళాలో ఈరోజు ప్రీచ్ చేయడానికి వాళ్ళకి ఏర్పాటు చేయడం అది జరిగింది. కొంచెం లేట్ అయింది అని మన్నించండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మై డాటర్ ఆశలత అయ్యారు. జాయ్ గారు మా పాపను మీ సంఘంలోకి తీసుకొచ్చారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సంఘం అభివృద్ధి చెందాలి, సంఘంలో ఉద్యోగం ఉండాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్పండి. ఉద్యోగం ఉండాలంటే ప్రియులరా ఐక్యత, సమాధానం ఉండాలి. వెరీ గుడ్. 100 మార్క్స్. హల్లెలూయా. 200 మార్క్స్. ఉద్యోగం ఉండాలంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఏయో కార్యక్రమాలు చేస్తే అన్నట్టుగా కాదు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు, ఆ మాట ఏంటంటే ఉద్యోగం ఉండాలంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ఉద్యోగం సంఘంలోనూ ఉంటుంది, నీలోనూ కూడా ఉంటుంది. ముందు నీలో ఉండాలి ఉద్యోగం. ఆ ఫైరు, ఆ అగ్ని, ఆ మంట, ఆ తీవ్రత, ఆ భారం, ఆ ఆసక్తి మనలో ఉంటే సంఘం మీద కూడా వస్తుంది అది. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ సంవత్సరం 2025 ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దైవజనులు, ప్రవక్తలు ఏమని చెప్పారంటే, ఇప్పుడు దైవ సేవకులు చెప్పినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. దేవుడితో మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనతో కొంత సమయాన్ని మనం గడుపుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కదండి. అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ స్పీక్స్ టు అస్. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడంట. సో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బోధిస్తానే ఉన్నాడు. పెందలకాడే లేచి ప్రతి విషయంలో మనకి బోధిస్తూనే. హల్లెలూయా. సో దైవజనులకి, ప్రవక్తలు చెప్పింది ఏంటంటే 2025 హెచ్చించే సంవత్సరం. మనల్ని దేవుడు హెచ్చించే సంవత్సరం అంట. ఎందులోనని అడగండి. హల్లెలూయా. దేవుడు మనల్ని హానర్ చేసే సంవత్సరం, నిన్ను నన్ను హెచ్చించే సంవత్సరం అంట. అంటే ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. రెండవదిగా ఏమని చెప్పారంటే, దేవుడు మనల్ని రెస్టోరేషన్ చేసే సంవత్సరం. అంటే మళ్ళీ తిరిగి ఏమైతే కోల్పోయావో వాటిని అన్నిటిని పొందుకునే సంవత్సరం. ఆత్మీయంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మరి కుటుంబంలో ఏమైతే నువ్వు ప్రార్థన జీవితము, లేదంటే విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితము, దేవుడితోన్న సహవాసము, ఆ వైరాగ్యము ఏమైతే నువ్వు కోల్పోయావో అవన్నీ మళ్ళీ తిరిగి పొందుకునే సంవత్సరం ఇది. దేవుడు మళ్ళీ మనకి రెండంతలుగా తిరిగిచ్చే సంవత్సరం అని చెప్తున్నారు. మూడవది ఏంటంటే ఆత్మ కుమ్మరించబడే సంవత్సరం. హల్లెలూయా. దేవుని ఆత్మ మన సంఘంలో, మన కుటుంబంలో, మన మీద, మన బిడ్డల మీద, దేశంలో కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడే సంవత్సరంగా ఇది ఈ సంవత్సరం ఉంటుందని మరి దైవజనులు చెప్తున్నారు. హల్లెలూయా. కనుక వీటినన్నిటినీ మనం కలిగి ఉండాలి, వీటినన్నిటిని మనం పొందుకోవాలి. దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఆయన ప్రణాళిక ఉంది. ఆయన ఏమై ఉన్నాడంటే ఆల్ఫా ఒమేగా ఉన్నాడు. ఆయన మొదటివాడు, కడిపాడు. మనం ఈ సంవత్సరం 2025 వచ్చిందని మనం సంతోషిస్తున్నాం. హల్లెలూయా. బట్ గాడ్ నోస్ ద ఎండ్. అంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అంతం ఏమనేది ఆయనకి తెలుసు. 2026 ఎలాగుంటుంది, 2027 ఎలాగుంటుంది, అసలు నువ్వు ఎలాగుంటావు అనేది దేవుడికి తెలుసు. హల్లెలూయా. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి మనకు మనం సమర్పించుకోవాలి. యూ హ్యావ్ టు ఒబే. మనం దేవుడికి విధేయత చూపించాలి, అంతే. ఎందుకంటే గాడ్ నోస్ ఈ 2025 చివరి ఎలాగుంటుందో ఆయనకి తెలుసు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. బయట ప్రపంచంలో భయంకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మళ్ళీ కరోనా కంటే కొత్త వైరస్ ఏదో వచ్చింది అంటున్నారు. మళ్ళీ లాక్డౌన్ చేసే అవకాశాలు వస్తాయని అంటున్నారు. కానీ ప్రియులారా, ఇది క్రైస్తవులకి మంచి సమయం.
నిజంగా మనం దేవునిలో నాటబడి, దేవునిలో మనం స్థిరపడి, దేవునిలో సహవాసంలో మనం అభివృద్ధి చెందుతూ ఉంటే దేవుడు మహిమను చూపించేటటువంటి సమయం ఇది. హల్లెలూయా. మనం భయపడిన అవసరం లేదు. ధైర్యంగా ఉండి దేవుడితో మన సహవాసం నడుస్తూ ఉండి దేవుడితో సహవాసం చేస్తూ ఉంటే వాటిని మనం జయించవచ్చు. తద్వారా దేవుని మహిమను మనము ప్రతిఫలింప చేయవచ్చు. హల్లెలూయా. సరే, మీలో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎప్పుడు నూతనంగా యవ్వనంగా ఉండాలనుకుంటున్నారు? యవ్వనస్తురాలుగా ఉండాలనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు కదా, ముసలివాడిగా ముసలిదానిలాగా ఉంటే ఎవరు మనల్ని పట్టించుకోరు, మన మాట వినరు, మన అవసరాలు తీర్చరు, ఏమండి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం నిత్యము నూతనంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఆల్మోస్ట్ ప్రతి వాక్యాన్ని ఆయన చెప్తూ ఉంటాడు మీకు. నేను అనుకుంటూ ఉంటాను ఆయన 7 మాటలని చెప్పి బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు చక్కగా వివరించి చెప్తూ ఉంటాడు ఆయన. ఇంక ఏం చెప్పాలి మీకు? హల్లెలూయా. చూద్దాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నో ప్రాబ్లం, 2 hours అయినా పర్లేదు. మీ పాస్టర్ గారు 2 hours అయినా పర్వాలేదు అంటున్నారు. పర్వాలేదండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఇక్కడ సంఘాన్ని, కొరింథీయులకు రాసినటువంటి సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, మేము అధైర్యపడం, ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, అంతర్య పురుషుడు, ఇక్కడ 2 ఉన్నారు. ఈ బాహ్య పురుషుడు ఎవడంటే మన దేహం, మన శరీరం. హల్లెలూయా. సో మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ దేర్ వేర్ మెనీ చేంజెస్ అపేరింగ్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. హల్లెలూయా. మన దేహంలో మన శరీర తత్వాన్ని బట్టి సంవత్సరం ఏమవుతూ ఉంటుందంటే చేంజెస్ వస్తూ ఉంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి. ఏమండి, పెరిగి కొలత చూడండి, పిల్లవాడిని చూసామనుకోండి 6 నెలల నుంచి సంవత్సరం వచ్చే లోపల ఎదుగుతూ ఉంటారు, అలాగా ఎదుగుతూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా ఒక మార్పులు వస్తూ ఉంటాయి, చేంజెస్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అరే నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, హల్లెలూయా, నేను ముసలివాడిని అవుతున్నాను, అరే నాకు బలహీనమైపోతుంది. ఉదయం నేను వస్తున్నప్పుడు అనుకుంటున్నాను, నా మనసాక్షి నాతో మాట్లాడుతుంది, స్వరాజ్, ఎస్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఏమని చెప్తుంది ఆ మనసు? నన్ను గద్దిస్తుంది. నీ ఫుడ్ హ్యాబిట్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే యు ఆర్ గెట్టింగ్ గ్రో. నువ్వు వయసు పెరుగుతుంది, నీకు నీ బాడీ కెనాట్ అడ్జస్ట్, నీ తినే ఆహారాన్ని అది నిగ్రహించుకోలేదు, జీర్ణించుకోలేదు, ఎందుకంటే మార్పులు వస్తున్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ కంట్రోల్ అని నా మనసాక్షి నాకు చెప్తుంది. హల్లెలూయా. కనుక ఈ యొక్క అంతరంగ పురుషుడు, ఇది బాహ్య పురుషుడు ఏమవుతాడంటే దినదినము కృషించిపోతూ ఉంటాడు. కానీ మనలో ఉన్న అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతా ఉంటాడంట. హల్లెలూయా. అది ఎలాగా? ఇప్పుడు యేసుప్రభువారు ఒక చోట ఏమన్నారంటే, పేతురు యోహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన వాళ్ళు నిద్రిస్తున్నారు. వాళ్ళతోటి వచ్చి ఏమన్నారంటే, శరీరము బలహీనమే, ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే. అంటే మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఇఫ్ యు వాంట్ టు ఓవర్కమ్ ద అవుట్వర్డ్ ఛాలెంజెస్, ఈ యొక్క బాహ్యంగా వస్తున్నటువంటి ఈ శరీర మార్పులే కాదు, కానీ ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఏమంటారు, ప్రతికూల పరిస్థితుల్ని, అభ్యంతరాలని, ఆటంకాలని, ఆ శోధనల్ని జయించాలంటే మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, మనం ఆత్మీయంగా బలంగా ఉండాలని. మీరు చెప్పండి. హల్లెలూయా. నిజమే కదా. ఇప్పుడు మన ఆత్మీయంగా బలంగా లేవనుకో, రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి, రకరకాల బోధలు వస్తున్నాయి, మనుషుల్ని వాళ్ళ బుట్టలు వేసుకుని తీసుకుపోతున్నారు.
హల్లెలూయా. రకరకాల పరిస్థితులు వస్తున్నాయి. మనుషులకి గాలికి కొట్టుకుని పోయి ఆ బాధకి ఈ బాధకి కొట్టుకుని పోయే వాళ్ళు చాలామంది. అదే నువ్వు ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో, బెర్రియా సంఘం అని ఒక సంఘం ఉంది. ఆ సంఘం కొంతమందే ఉన్నారంట. ఆ సంఘంలో మేబీ ఒక 50 మెంబర్స్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారంట ఆత్మీయంగా. పౌలు అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆ సంఘం వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటే, నేను విజిట్ చేసిన సంఘాలు, నేను స్థాపించిన సంఘాలు అన్నింటిలో కల్లా బెరియా సంఘస్థులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆత్మీయంగా బలంగా ఉన్నారు. నేను వాక్యం చెప్తున్నాను కానీ ఆ వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారంటే నిజంగా లేఖనాల్లో ఉందా లేదా, బైబిల్లో అలాగే ఉందా లేదా అని చెప్పి పరీక్షించి తెలుసుకుంటున్నారంట వాళ్ళు. హల్లెలూయా. అంటే ఆ లోతులోనికి మనం వెళ్ళాలి. యేసుప్రభువు వారు అన్నారు, ఈ దోణి కొంచెం లోతుకి నడపండి. కొంచెం లోతుకి వెళ్ళినప్పుడు ఏమైంది? విస్తారమైన చేపలు పట్టారు. సో ఈ సంవత్సరం మన అంతరంగ పురుషుని ఆత్మీయ జీవితాన్ని కొంచెం లోతుకి నడిపించామనుకో, విస్తారమైన చేపలు మనం పడతాం. హల్లెలూయా. ఓ నూతనమైన కార్యాలు, ఓ నూతనమైన ఆశీర్వాదాలు నువ్వు వేటి కొరకు ఎదురు చూస్తున్నావో, ఏమి పొందుకోవాలనుకుంటున్నావో అవి నువ్వు పొందుకోగలడానికి కొంచెం లోతుకి ఆత్మీయంగా ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని ఆరాధించడం, దేవునికి ఇవ్వడంలో, దేవుడితో సహవాసం చేయడంలో, దేవుడితో సమయం గడపడంలో కొంచెం లోతుకి. చెప్పండి పక్కన వాళ్ళతోటి, కొంచెం లోతుకి వెళ్దామని చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి, మీరు చెప్పాలి. హల్లెలూయా. కొంచెం లోతుకి వెళ్దాం. వీ హ్యావ్ టు బియర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలములో మనము ఫలిస్తూ ఉండాలి. హల్లెలూయా. గాడ్ ఈజ్ విల్లింగ్. మన దేవుడు ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో మనం అడిగినవి మనకి చేయడానికి, ఆయన రూపాంతరంలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన చిత్తంలోనికి మనం రావడం కొరకు, ఆయన మనల్ని సిద్ధపరచడానికి, తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? హల్లెలూయా. ఏమంటే ఇన్ ద వరల్డ్ వాళ్ళ ఎయిర్పోర్ట్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళకి బ్యాంక్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉన్నాయి. దేవుడు గోల్స్ కూడా ఉన్నాయి మన జీవితంలో, దేవుడు స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి మన జీవితంలో. హల్లెలూయా. దేవుడు ప్రణాళికలు కూడా మన జీవితంలో ఉన్నాయి, ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక మన అంతరంగ పురుషుడు అనుదినము నూతన పరచబడుతూ ఉండాలి. హౌ టు బి రిన్యూ ఇన్ స్పిరిచువలీ. ఎలాగ మనము అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. చాలమ్మా. హల్లెలూయా. మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఏం చేయాలి? మొట్టమొదటిగా ఈ లోక మర్యాదని అనుసరించకూడదు. మనం ఏమాత్రం ఈ లోక మర్యాదను అనుసరించామా మన మనసు రూపాంతరం చెందదు, మన అంతరంగ పురుషుడు రూపాంతరం చెందడు, మనము దేవుని చిత్తాన్ని గ్రహించుకోలేము. హల్లెలూయా. దేవునికి చిత్తం ఏంటి, ఆయనకు అనుకూలమైనది ఏంటి, ఆయనకి సంపూర్ణమైనది ఏమిటో మనం తెలుసుకోవాలంటే మన మనస్సు మారాలి. మన మనస్సు మారి రూపాంతరము అంటే మనస్సు మారాలి. హల్లెలూయా. మనస్సు అసలు మన మాట వింటుందంటారా? మనం ఇక్కడే ఉంటాం, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్. చాలా చోట్ల మన మనసు మన స్వాధీనంలో ఉండదు. కానీ ప్రియులారా, దేవుడు దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడి యొక్క మనసు మనకు వస్తుంది. అంటే నేను ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ఏదో చేయాలనుకుంటున్న కార్యక్రమం, నీ గృహంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నావు. నువ్వు ఆలోచన చేస్తున్నావు నీ సొంత జ్ఞానంతో, సొంత తెలివితో, లేకపోతే నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఏమంటారు బాధ్యత కలిగి నువ్వేదో చేయాలనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి, దాన్ని పట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గర మొరపెట్టి కొంత సమయం దేవుడితో మాట్లాడి ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఏమవుతుందంటే నీ మనసు మారుతుంది. హల్లెలూయా. నాకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదవగానే అవన్నీ కూడా పేకమల్లాగా కూలిపోతాయి, అవన్నీ వెళ్ళిపోతాయి.
దేవుడి ఆలోచనలు వస్తాయి, దేవుని చిత్తం తెలియబడుతుంది, దేవుడికి అనుకూలమైనదో దేవునికి సంపూర్ణమైనది ఏంటో అది నాకు తెలియబడుతుంది. అంటే మనస్సు మారాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు రిన్యూ యువర్ మైండ్. హౌ వీ కెన్ రిన్యూ అవర్ మైండ్? ఎలాగంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. హల్లెలూయా. వాక్యం చదివితే నీ మనసు మారుతుంది, రూపాంతరం చెందుతావు. ఈ లోక మర్యాదను అనుసరిస్తే, ఈ లోక మర్యాదలు ఏమున్నాయి? చూడొద్దు, ముట్టొద్దు, తాకొద్దు, వినొద్దు, వాటిని చేయకూడదు, ఇలాగ నడవకూడదు. ఏమండి, కొన్ని మర్యాదలు ఉన్నాయి లోకంలో. హల్లెలూయా. మనకు ఆ మర్యాదలు వద్దు. దేవుడికి అనుకూలమైనది ఏమిటి, దేవుడికి ఉత్తమమైనది ఏమిటి, దేవుడికి చిత్తం ఏమిటి, దేవుడికి సంపూర్ణమైనది ఏంటి అని మనం తెలుసుకోవాలంటే యువర్ మైండ్, మన మనసు రూపాంతరం చెందాలి. చెప్పండి ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు చాలా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళాలి. కానీ జాయ్ గారు పిలిచారు. నేను మిమ్మల్ని ప్రేమించి మీకు దగ్గరికి వచ్చాను, మా ఊరోళ్ళు, మా ప్రజలు. నేను చాలా చోట్లకి వెళ్తున్నాను. హల్లెలూయా. ఐ బిన్ ట్రావెలింగ్ డౌన్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్. కానీ అరే, నా ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు పెట్టిన ఈ ఆత్మీయ ప్రత్యక్షతని వారి మధ్యన పంచుకోవాలి, వాళ్ళు బ్లెస్ అవ్వాలి. హల్లెలూయా. మీరు ఎలాగా, నేనేదో మీకు డబ్బు ఇస్తే మీరు బ్లెస్ అవ్వరు, కానీ ఆంతరికంగా ఆధ్యాత్మికంగా ఏదో ఒక దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వరాన్ని, ఆ ప్రత్యక్షతని, ఆ వాక్యాన్ని మీ మధ్యన పంచారనుకోండి, మీరు కొంచెం లోతుకి వెళ్తారు. హల్లెలూయా. యూ విల్ యాక్సిలేటర్, కొంచెం ముందుకి వెళ్తారనమాట దేవుళ్ళలో. హల్లెలూయా. కనుక మన మనసు మారాలి. యూ హ్యావ్ టు రిన్యూ యువర్ మైండ్. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికే ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి ఎప్పుడు నూతనమైన కార్యాలు చేయాలంటే ఇష్టం. ప్రియులారా, అయితే మనము దానికి ఏకీభవించాలి. చూడండి, బైబిల్లో ఒక ఉపమానం ఉంది, చూద్దాం. లూకా సువార్త 5:36. లూకా సువార్త 5:36 నుండి 38 వరకు. చాలు, ఒక్క నిమిషం ఆగమ్మ. ఇక్కడ ఏమని ఉన్నదంటే, ఎవడో కూడా పాత బట్టకి కొత్త బట్ట మాసిక వేయడంట. హల్లెలూయా. అరే, దేవుడు బట్టల గురించి మాట్లాడుతున్నాడా? చెప్పాలి. ఇక్కడ ఉన్న యవనస్తులు చాలా తెలివైనవారు. దేవుడు, వాట్ గాడ్ ఈజ్ వరీయింగ్ అబౌట్ అవర్ అవుట్వర్డ్ క్లోత్స్. ఆయన బట్టల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క ఉపమానం చెప్తున్నాడు ఆయన. దాన్ని మనం స్పిరిచువల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు బట్ట గురించి మాట్లాడతలేదు. ఎవడో కూడా పాత బట్టకి కొత్త బట్ట మాసిక అంటే బాహ్యరీతిగా దాన్ని ఏమని చెప్పాడంటే, ఒకవేళ వేస్తే అది చిరిగిపోతుంది. కనుక దేని గురించి ఆలోచిస్తున్నాడు? నీ రక్షణకి. హల్లెలూయా. నీ రక్షణ అనే వస్త్రాలు ఎన్ని ఉన్నాయి? 7 వస్త్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇన్ 7 స్టార్. ఈ వస్త్రాలు మనం కాపాడుకోవాలి. ఈ వస్త్రాలకు తప్ప మళ్ళీ పాత వస్త్రాన్ని పట్టుకొచ్చి మనం తీసేసాం కదా, పాత వస్త్రాలు తీసేసాం కదా, మళ్ళీ పాత వస్త్రానికి మనం వెళ్ళి కొత్తది ధరించి, లేదా కొత్త దానికి పాతది వేస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మన రక్షణ వస్త్రాన్ని, మన ఆత్మీయ వస్త్రాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ సన్నపునార పరిశుద్ధమైన వస్త్రాన్ని, ఆ దేని మనసు అనే వస్త్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ పాత దాని మీద పట్టుకెళ్ళి కొత్తది వేసామనుకో, అది పినుగు ఎక్కువైపోతుంది. ఏమవుతుంది? చిరిగిపోతుంది. ఆ రెండింటికి అడ్జస్ట్ అవ్వదు. హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి వస్త్రాన్ని నూతనంగానే నువ్వు ధరించుకోవాలి. అంటే ఆ వస్త్రం అనే ఆత్మీయ వస్త్రాన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు యేసుప్రభువు వారు ఒక కొండ మీదకి వెళ్ళారు శిష్యులను తీసుకుని ప్రార్థన చేయడానికి. రూపాంతరమైన కొండ మీదకి, ఒలీవ కొండ మీదకి వెళ్ళారు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటే సడన్గా ఏం జరిగిందంటే, ఒక మార్పు వచ్చింది అక్కడ. ఏమైందంటే, ఆయన ముఖ రూపము మారింది. తర్వాత ఆయన వస్త్రాలు దగదగా మెరిసాయంట. హల్లెలూయా. ఆయన ఒక వాయిస్ విన్నాడు. అంటే అక్కడ కొన్ని మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం జరిగింది. అక్కడ వస్త్రాలు మారిపోయినాయి, దగదగా మెరిసినాయి. ఆయన ముఖ రూపం మారిపోయింది.
ఒక ఆధ్యాత్మికమైనటువంటి మేఘం అక్కడికి వచ్చింది, దేవుని స్వరం విన్నాడు, ఒక గొప్ప మహిమ వారిని కమ్మినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే వస్త్రం ఎలా మారింది? అంతరిక వస్త్రాన్ని చూపించాడు ఆయన అక్కడ. హల్లెలూయా. మన అంతరకంగా మన ఆత్మీయ వస్త్రము ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటా ఉండి దేవుడితో సావాసం చేస్తూ దేవుడికి విధేయత చూపిస్తూ ఉంటే అంతరకంగా మార్పు చెందుతూ ఉంటుంది. దినదినము, రోజు రోజు, వారం వారం, నెల నెల, సంవత్సరం సంవత్సరం నీకు తెలియకోకుండా నీకు క్రీస్తు స్వరూపంలోనికి వస్తూ ఉంటావు. నీకు తెలియకోకుండా నీ అంతరంగంలో మార్పు జరుగుతూనే ఉంటుంది. దేవుడు ఆ పనిని జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. రెండవది చదువమ్మా. అదియుగాక కలియదు. ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయడు, పోసిన ఎడల పిగుల్చును, రసము కారిపోవును. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ ద్రాక్ష గురించి, ద్రాక్ష రసం గురించి చెప్తున్నాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయిరంటండి. హల్లెలూయా. ఒకవేళ పోస్తే ఏమవుతుంది? పాడైపోతుంది. కనుక ద్రాక్ష రసం ఎందులోనే పోయాలి? కొత్త తిత్తుల్లోనే పోయాలి. హల్లెలూయా. అంటే ద్రాక్ష రసము దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆయన ఫలించు ద్రాక్షవలి నా యందు ఎవడో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడని చెప్పాడు ఆయన. అంటే పాత తిత్తుల్లో ఆ యొక్క కొత్త ద్రాక్ష రసం పోయిరు ఎవరును. పాడైపోయిన గ్లాసులో మనం ఎవరైనా పోసి మనకి జ్యూస్ పట్టుకొచ్చి ఇస్తే తాగుతారా మీరు? ఇది నలకలు ఉన్న గ్లాసులో, ఆ మట్టి ఉన్న గ్లాసులో కొంచెం వాటర్ పోసి ఇంటికి వచ్చినప్పుడు తాగండి అని వాటర్ ఇస్తే తాగుతారా? తాగరు. అలాగే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోయబడదు. నువ్వు కొత్తగా ఉంటేనే, నూతనంగా ఉంటేనే కొత్త ద్రాక్ష రసము మళ్ళీ పోయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఫాదర్ ఐ వాంట్ అనౌంటింగ్, నాకు అభిషేకం కావాలి, ఆ నూతన ప్రత్యక్షతలు కావాలి, ఆ దర్శనం చూడాలి, ప్రార్థన జీవితంలో నేను ఆ యొక్క నూతనమైన అనుభవంలోకి వెళ్ళాలి, నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించి ఆయన నాలో ఉండి మొరపెట్టాలి, ఆ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాలి అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? పాత జీవితాన్ని ఉంచుకోకూడదు. హల్లెలూయా. పాత స్వభావాన్ని ఉంచుకోకూడదు. ఆయన పోయలేడు. ఒకవేళ పోస్తే ఏమవుతుందంటే పాడైపోతుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం అలాగ ఉండకూడదు. దేవుడు మన జీవితంలో ఎప్పుడు నూతనమైన కార్యము చేయాలనుకుంటున్నాడు. కానీ దాన్ని మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రాయబడి చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు. మళ్ళొకసారి చదవమ్మా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి, తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే. అది చాలమ్మా. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే కొత్తది, ఆ నూతనమైన అభిషేకం, ఆ నూతనమైన ఆశీర్వాదం, ఆ నూతనమైన మేలులు, ఆ దర్శనాలు, ఆ దేవుని కృపలో, ఆ దేవుని స్వరము, ఆ పరిశుద్ధాత్మ ఆనందము మనకు కావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే పూర్వకాలపు సంగతులు తలంచుకోకూడదు. హల్లెలూయా. పీపుల్ స్టిల్ డ్వెల్లింగ్ ఇన్ ద పాస్ట్ లైఫ్. ఇంకా పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటారు, ఇంకా అక్కడే ఉండిపోతూ ఉంటారు. మనం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, పూర్వకాలపు సంగతులను తలంచుకోకూడదు. మనకు వచ్చిన మానవ నైజం ఏంటంటే ఎప్పుడు మనం జరిగిపోయే వాటిని తలంచుకుంటూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, వాటిని మీరు తలంచుకోవద్దు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, నేను ఒక నూతన క్రియ చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన జీవితంలో నూతనమైన క్రియలు చేయాలంటే మనం ఏం చేయాలంటే వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు, వాటిని తలంచుకోకూడదు. మరి ఉండగలుగుతాం అలాగా? ఇప్పుడు నీ మనసు అంతా కూడా, నీ హృదయం అంతా కూడా దేని మీద, పాత వీటి మీద, పురాతన వాటి మీద, మునుపటి వాటి మీద చోటిచ్చి నిండిపోయి ఉంటే
ఇంకో కొత్త దానికి అవకాశం ఎలాగుంటుంది? ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మన ఇశ్రాయేలు ప్రజల గురించి మనందరికీ తెలుసు. వాళ్ళని దేవుడు ఇందాక చెప్పారు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, వాగ్దాన భూమిలోనికి నడిపించాడు. ఐగుప్తు దేశంలో నుంచి. ఐగుప్తు అంటే పాపము, ఐగుప్తు అంటే శాపము, ఐగుప్తు అంటే లోకము, ఐగుప్తు అంటే సాతాను కాడి, చీకటి. అటువంటి జీవితంలో ఉన్న మనల్ని వన్స్ ఆఫ్ వన్ టైము దేవుడు ఏం చేశాడు? మనల్ని బయటకు తీసుకొచ్చేసాడు. లోకంలో నుంచి, ఈ లోక ఆచారాల నుండి, ఈ లోక మర్యాదల నుండి, ఈ లోక పద్ధతుల నుండి మన ఆత్మీయ నేత్రాన్ని తెరిచి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళకి ఏమని చెప్పాడంటే, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. అక్కడ మీరు కట్టుకొని ఇల్లులు ఉంటాయి, త్రవ్వని బావులు ఉంటాయి, నాటిని ద్రాక్ష తోటలు ఉంటాయి, అవన్నీ నేను మీకు ఇస్తానని చెప్పాడు. ఎంత మంచి దేవుడు అండి! హల్లెలూయా! నిజంగా ప్రియులారా, ఆ స్టోరీ చదువుతుంటే దేవుడు ప్రేమ అర్థమైంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వచ్చారు కానీ వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంది? ఐగుప్తులోనే ఉంది. మనుషులంటే బయటకు వచ్చారు కానీ వాళ్ళ మనసు, వాళ్ళ హృదయము ఐగుప్తులో ఉన్నదంట. వేటి మీద ఉన్నది? అక్కడ ఎలాగ తిన్నారో, ఎలాగ తాగారో, ఎలాగ ఆడారో. హల్లెలూయా! ఆ కూరగాయల మీద, కాయగూరల మీద, కీరాకాయల మీద, దోసకాయల మీద, ఆ ఎల్లుల్లిపాయల మీద, చేపల మీద వాళ్ళ మనసు, వాళ్ళు సనుక్కున్నారు మోషేతోటి. ఏంటి నువ్వు మమ్మల్ని నడిపించుకొచ్చావు? మాకేమీ లేదు, ఇక్కడ ఒక మాంసం లేదు, చేప లేదు, ఒక కీరకాయ లేదు, ఒక ఎల్లుల్లిపాయ లేదు. హల్లెలూయా! పిల్లలు, దేవుడు పిలిచినోడు నమ్మదగిన వాడు కదా. ఆయన మంచి కాపరి, పచ్చిగల చోట్ల మనల్ని నడిపించే దేవుడు ఆయన. దేవుడు ఏమని చెప్పాడంటే, వాళ్ళ సనుగుడు ఆయన విని ఆ రాత్రి మోషేతో చెప్పాడు, ఉదయం మీకు విస్తారమైనటువంటి ఆహారము నేను ఇస్తానని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళకి మన్నాని ఇచ్చాడు. మరి విస్తారమైన పూరేలను ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. హల్లెలూయా! మళ్ళీ ఇంకొకటి, దేవుడు ఎంత బాధ్యత తీసుకున్నాడంటే, వాళ్ళ పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, మీరు 6 దినాలు సమకూర్చుకోండి. 6 దినాలు ప్రతిరోజు లేచి ఉదయమే దాన్ని పోగు చేసుకోండి. నేను కుమ్మరించే ఆ మన్నాని, ఆ ఆహారాన్ని 2 రోజులకు ఒకసారే, అంటే విశ్రాంతి దినానికి ఎవరో కూడా సమకూర్చుకోవద్దు. ఆ ముందు రోజే 2 రోజులకి సరిపడగా నేను ఇస్తాను. హల్లెలూయా! అంటే విశ్రాంతి దినము దేవుడికి మనం ప్రత్యేకించుకోవాలి. కనుక వాళ్ళు చెప్పినట్లుగా దేవుడు అలా కుమ్మరించాడు. కొంతమంది ఏం చేశారంటే విశ్రాంతి దినం కూడా వెళ్ళి పోగు చేసుకుంటాకి వెళ్ళారు కానీ ఏమీ కూడా దొరకలేదు. అంటే నేను అంటాను, దేవుడు ఎంత బాధ్యత తీసుకున్నాడండి మన పట్ల. ఆయనకు తెలుసు మనకి ఇవ్వాలని. హల్లెలూయా! అంటే విశ్రాంతి దినానికి మనం సెలవు తీసుకుని విశ్రాంతిలో ఉంటాం కాబట్టి, ఆ రోజు సమకూర్చుకోం కాబట్టి, ఆ రోజు ఆహారం పనికి వెళ్ళం కాబట్టి, దానికి కావాల్సిన జీతాన్ని ముందే దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా! దానికి కావలసినటువంటి ఆహారాన్ని, దానికి కావలసిన జీతాన్ని, ఆశీర్వాదాన్ని ముందే దేవుడు మనకి ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే సనుక్కోవడం మానలేదు. హల్లెలూయా! అంటే కేవలం వాళ్ళ మనసు లోకం మీదే ఉంది, కేవలం వాళ్ళ మనసు లోక పద్ధతుల మీదే ఉంది. కనుక వాళ్ళు ఏం చేశారంటే వాగ్దాన భూమిలో ప్రవేశించలేదంట. మీకు తెలిసిందండి, ఒక తరము ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో. హల్లెలూయా! మరి జాయ్ గారు వెళ్ళారో లేదో తెలియదు. యెరూషలేం నేను వెళ్ళాను, ఆ ఐగుప్తు నేను వెళ్ళాను, ఆ జోర్డాన్ వెళ్ళాను. హల్లెలూయా! ఆ పాలస్తీనా వెళ్ళాను. ఐగుప్తు నుంచి తీసుకెళ్తారు బస్సులో ప్రయాణం ఆ యెరూషలేం. వీళ్ళు ఎక్కడైతే ఆగారో, ఇశ్రాయేలు ప్రజలు ఏ మార్గాలు గుండా వెళ్ళారో, ఎక్కడెక్కడ వాళ్ళు శోధించబడ్డారో, ఎక్కడెక్కడ వాళ్ళు సనుక్కున్నారో, ఎక్కడెక్కడ వాళ్ళకి అభ్యంతరాలు వచ్చాయో, ఆటంకాలు వచ్చాయో, ఏ పరిస్థితుల్లో వారు నడుచుకుంటూ వెళ్ళారో ఆ ప్రాంతాలన్నీ చూపించుకుంటూ తీసుకెళ్తారు. హల్లెలూయా! అయితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే కేవలము ఈ ఐగుప్తు మీదే వాళ్ళ మనసు పెట్టి, ఆ దాని మీదే వాళ్ళ హృదయాన్ని పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయారు. కేవలం 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే బస్సులో ఐగుప్తులో మీరు ఉదయం 10 గంటలకు బయలుదేరితే సాయంకాలం 4 గంటలకల్లా వెళ్ళిపోతారు యెరూషలేం. హల్లెలూయా! కానీ వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుందంట? నడిచి వెళ్ళాలి కాబట్టి, అప్పట్లో ఎటువంటి వాహనాలు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వాళ్ళకి 11 రోజుల్లో వెళ్ళిపోతారంట. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది?
40 సంవత్సరాలు పట్టిందంట. మళ్ళీ ఒక తరము ఏమైంది, ఆ అరణ్యంలోనే చనిపోయారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసం చేత. హల్లెలూయా. దేవుణ్ణి శోధించడం ద్వారా. ఎందుకంటే ఆ యొక్క ఐగుప్తు జీవితం విడిచిపెట్టకపోవడం ద్వారా ఆ వాగ్దాన భూమిలోనికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. హల్లెలూయా. ఎంత దారుణం అండి. ఒక తరము అరణ్యంలోనే రాలిపోయిందంట, కొత్త తరం వెళ్ళింది అందులోకి. అంటే నేనేమంటానంటే, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, నిజంగా దేవుడు ఈ 2025లో మనకి ఏం చేయాలనుకుంటున్నాడో అది మనం చూడాలంటే ఈ 2024లో చేసిన పనులు ఇంక మనము చేయకూడదు. ఆ మనసు, ఆ స్వభావము, ఆ తలంపులు వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. యూ హ్యావ్ టు ఫ్రెష్ యువర్ సెల్ఫ్. హౌ కెన్ బి ఫ్రెష్ యువర్ సెల్ఫ్? హౌ కెన్ యూ రిన్యూ యువర్ మైండ్? హౌ కెన్ యూ రిసీవ్ ద అనౌంటింగ్ ఆఫ్ బ్లెస్సింగ్, ద అనౌంటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఎలాగ మనం రెన్యూ చేసుకోవాలన్నది నేను చెప్పాను వాక్యం ద్వారా. మన మనసు మారాలి. హల్లెలూయా. మన అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. మూడవదిగా, పాతవి జ్ఞాపకం చేసుకోకూడదు. మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు, వాటిని తలంచుకోకూడదు. చాలామంది అక్కడే జీవిస్తూ ఉంటారు, ఆ ప్రాంతంలోనే ఉంటారు, అక్కడే తిరుగుతూ ఉంటారు. ఇంకెక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దాని గురించి ఆలోచించండి. దేని గురించో దాని గురించి ఆలోచిస్తారేంటి? అక్కడ అసలు మామూలుగా ఎలా చెప్పాలంటే తల కొట్టుకుని చెప్పాలి. ఒకసారి యేసుప్రభువు వారు తల కొట్టుకుని చెప్పారు. ఎవరితోటి? హల్లెలూయా. రైట్. పాస్టర్ గారికి 200 మార్క్స్. ఇంకెవరు చెప్పాలి? మార్తాతో చెప్పాడు. అయ్యో మార్తా. హల్లెలూయా. మీరు కూడా పక్కన వాళ్ళకి చెప్పండి, అయ్యో మార్తా అని. హల్లెలూయా. ఎందుకంటే ఆ మార్త గురించి చెప్పాడు, అయ్యో మార్తా నువ్వు విస్తారమైన పనులతోటి. అలాగే ఈ వాక్యం కూడా అదే సంగతే. మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పురాతన వాటిని ఆలోచన. ఇదిగో నేను ఒక నూతన క్రియ, దాని గురించి ఆలోచించండి. హల్లెలూయా. అండ్ ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన స్వరూపంలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి, ఆయన తగిన పరిమాణంలోనికి మనం రావాలి. హల్లెలూయా. అలాగా ఆ లోతులోనికి మనం వెళ్ళాలి. దాని కొరకు పిలిచాడు ఆయన. ఆ పని ఆయన చేయబోతున్నాడు ఆయన మన జీవితంలో. హల్లెలూయా. ఇక్కడతో 2024 అయిపోయింది అనుకోకుండా నేను మీకు ప్రవచన రూపంగా ఏం చెప్తాను చెప్పనా? ఈ 2025 2024 కంటే బాగుంటుంది మీకు. హల్లెలూయా. ఆత్మీయంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందుతారు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఎందుకంటే అది దేవుని చిత్తం. మీరు బలహీనంగా ఉండాలి, నష్టపోవాలి, ఆత్మీయంగా బలహీన పడిపోవాలి, అనారోగ్యంగా ఉండాలన్నది దేవుడి చిత్తము కాదు. మీరు దినదినము నూతన పరచబడాలి, దినదినము దేవుళ్ళు అభివృద్ధి చెందాలన్నదే దేవుని చిత్తం. కనుక మనం ఇశ్రాయేలు ప్రజల వలె ఉండకూడదు. ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఎందుకు స్వతంత్రించుకోలేకపోయారంటే ఇక్కడ రాయబడి ఉంది. ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం 18-19 చదువు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసును? అవిధేయులైన వారు గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరి. హల్లెలూయా. అవిశ్వాసం చాలా భయంకరమైన పాపం. యేసుప్రభువు వారు దేనైనా భరించారు కానీ అవిశ్వాసాన్ని భరించలేడు ఆయన. అందుకనే చాలాసార్లు శిష్యుల్ని గద్దించాడు. మన ఇండియా దేశానికి వచ్చిన తోమా గారిని కూడా గద్దించాడు. మీరు అవిశ్వాసులు కాక విశ్వాసులే. హల్లెలూయా. అవిశ్వాసము చాలా ఘోరమైన పాపం. దేవుడి దృష్టికి అది దేవుడి హృదయాన్ని మనము గాయపరిచినట్టు. అవిశ్వాసంతో మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుడికి సమస్తము సాధ్యమే. నేను వాక్యం చదువుతుంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మనందరికీ తెలిసిందే, కొత్తదేం కాదు. కానీ యోహాను సువార్త చివరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమంటే చివరి మాట, యేసుప్రభువు వారంట ఆయన చేసిన కొన్ని అద్భుతాలే బైబిల్లో రాయబడ్డాయి. అసలు ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వ్రాయాలంటే అసలు చెప్పమ్మా చదువు. యేసు చేసిన కార్యాలు ఇంకను వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల
అట్లు రాయబడిన గ్రంథాలకి భూలోకం కూడా సరిపోదంట. ఒకసారి చెప్పండి కూడా, దేని మైపరుద్దాం. హల్లెలూయా. అంటే ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి గంట దేవుడు అద్భుతాలు చేస్తాడు. నా తండ్రి ఇదివరకే పని చేస్తున్నాడు, ఆయన ఇప్పుడు పని చేస్తున్నాడు కనుక నేనును పని చేస్తానని చెప్పాడు ఆయన. మన దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, కదులుచున్న దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మన మధ్యన సంచారం చేస్తున్న దేవుడు, మనలో నివాసం చేస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈ భూలోకం కూడా సరిపోదంట. అవి రాసిన ఆయనే చెప్పాడు ఆయన. అంటే ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ఆగిపోయినాయి అంటారా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు ఆయన. కానీ మనం అవిశ్వాసంతో ఉండకూడదు. అవిశ్వాసం ఒక అడ్డు బండ. హల్లెలూయా. అందుకనే ఈ అవిశ్వాసం మనలో ఉండకూడదు. ప్రభువా, నీ మీద ఆధారపడుతున్నాం ప్రభువా. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో, మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలంట. మనుషుల జ్ఞానం మీద ఆధారపడి, అంటే మనుషుల రిపోర్ట్ మీద ఆధారపడి ఉండకూడదు, దేవుని శక్తి మీదే ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. కనుక అవిశ్వాసం అంటే యేసుప్రభువు వారు కెనాట్ మూవ్. ఆయన ఆ ప్రాంతంలో, నీ జీవితంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో ఆయన కార్యాలు చేయలేడు. నువ్వు విశ్వాసంతో ఉంటే, విశ్వాసము ఏమన్నది వాక్యం హెబ్రీ పత్రికలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. హల్లెలూయా. కనుక వీళ్ళ అవిశ్వాసం చేత వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. ఆ పురాతన వాటిని, మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకుని అవి విడిచిపెట్టక, హే, గాడ్ హెస్ కాల్డ్ యూ అండ్ మీ, హీ వాంటెడ్ టు డూ ఏ గ్రేట్ థింగ్స్, హీ హాజ్ ఎ గ్రేట్ ప్లాన్స్, గ్రేట్ పర్పస్. దేవుడు గొప్ప ప్రణాళికలు, గొప్ప ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడు. అందుకని మనల్ని బయటికి తీసుకొచ్చేసాడు. హీ వాంటెడ్ టు డూ హిజ్ వర్క్. ఆయన చిత్తము, ఆయన యొక్క పని మనలో చేయాలనుకుంటున్నాడు ఆయన. దానికి మనం సహకరించాలి తప్ప 2024లో ఎలా జరిగింది, అక్కడ ఎలాగ ఉంది, ఇక్కడ ఎలాగ ఉంది, దాని గురించి మనకు అనవసరం. హల్లెలూయా. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాని గురించి మీరు ఆలోచించు. వాగ్దానాలను మనం ఎలా పొందుకోవాలి, ఎలా స్వతంత్రించుకుంటే, విశ్వాసం ద్వారానే మనం పొందుకుంటాం కదండి. కనుకనే హెబ్రీ పత్రికలో రాయబడిన చూడండి 6వ అధ్యాయం 11వ వచనం. నేను ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. చదవమ్మా. మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షిస్తున్నాను. ఇక్కడ ఏమని రాయబడినదంటే, మీరేం చేయాలంట, విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకున్నారు? బైబిల్లో చాలామంది వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. యు హ్యావ్ టు ఇమిటేట్ దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అత్యధికంగా అమూల్యమైన వాగ్దానాలు అత్యధికంగా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి దానికి వాగ్దానం ఉంది. హల్లెలూయా. అండి, ఎంత మంచి ధన్యులు. అందుకని వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, యెహోవా నీకు దేవుడిగా గల జనులు. మనం ఎంత ధన్యులు అండి. 5 సంవత్సరాలకు ఒకసారి కొన్ని వాగ్దానాలతో వస్తున్నారు, 6 సూపర్ 6 అని. కానీ మనకి లెక్కలేనని వాగ్దానాలు. హల్లెలూయా. అత్యధికమైన వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకి. అవన్నీ కూడా, ఎన్ని వాగ్దానాలు దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్ని అయ్యున్నా అవన్నీ క్రీస్తునందు అవును, ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయంట. హల్లెలూయా. వాట్ ఎవర్ గాడ్ హస్ ప్రామిస్డ్ యూ, ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఆమెన్. హల్లెలూయా. అవును, ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయంట. హల్లెలూయా. కనుక ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే, వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్న వాళ్ళు పోలి మనం నడుచుకోవాలి. మనకి అక్కడ రాయబడి ఉంది, మీరు మందులు కాక, అంటే స్వామరులు కాక. హల్లెలూయా. మీరు స్వామరులుగా ఉండొద్దు, నిష్ప్రయోజకులుగా ఉండొద్దు. స్వామరులుగా కాకోకుండా ఎవరైతే విశ్వాసం చేత, ఓర్పు చేత ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో వాళ్ళని పోలి నడుచుకోండి. మన క్రైస్తవ జీవితం ఎలాగుంటుందంటే, ఒక గంట సేపు ఉపవాస ప్రార్థన అంటే రాలేము, చేయలేము కదండి. కానీ ప్రియులారా, భక్తి చాలా అధికంగా ఉండాలి. భక్తి చేసామంటే, మనం దేవుడితో సహవాసం చేసామంటే, దేవుడితో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. దానికి తగిన సాక్రిఫైస్ చేయాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు అని. దావీదు ఒక మంచి మాట అంటాడు, అది నాకు చాలా ఇష్టమైన మాట.
అదేంటంటే ఒక దూత దేవుని ఆజ్ఞ చేత వాళ్ళ దేవుడికి విరోధంగా ప్రవర్తించడాన్ని బట్టి దేవుని ఉగ్రత రూపంగా వచ్చి ఒక దూత ఖడ్గంతో ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ సంహరిస్తూ ఉంటే ఒక చోటకు వచ్చి ఆగిపోద్ది. ఆ దూత ఓ ప్రాంతానికి వచ్చి ఆగిపోతుంది. వచ్చినప్పుడు ఆ దూత కేవలం ఎవరికి కనిపిస్తుంది అంటే దావీదుకే కనిపించింది. హల్లెలూయా. దూసిన ఖడ్గంతో ఆ దేవదూత అక్కడ ఉంటే దావీదుకి కనిపించింది. వెంటనే దావీదు ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో ఆ పొలంలో ఉన్నటువంటి వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి చెప్తాడు. ఏమని అంటే, అయ్యా, మరి నన్ను ఏలినవాడివి, మా రాజువి, మా దగ్గరికి వచ్చావు, నువ్వు నీకు ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు ఈయన అంటాడు, నాకు ఈ పొలం కావాలి, ఇక్కడ దేవుడికి నేను ఆరాధన చేయాలి, బలిపీఠం కట్టాలంటే అక్కడ అర్నాన్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్తాడంటే, అయ్యా, మేము నువ్వు పాలించే ప్రజలము, ఇవంతా మీదే, నీకు ఏది కావాలో అది తీసుకో, మీకు బలి అర్పించడానికి పశువులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, నీకు బలిపీఠం కట్టడానికి కట్లు ఉన్నాయి, ఈ పొలం అంతా నీదే, తీసుకో అని అంటాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను వెళ్ళలేక వెల వేయక దేవుణ్ణి నేను ఏది కూడా అర్పించను. ఐ కాంట్ గివ్ ద బర్నింగ్ ఆఫరింగ్, బ్రంట్ ఆఫరింగ్ టు గాడ్ విత్ ఈస్ నాట్ కాస్టింగ్ మీ. నాకు వెల ఇయ్యక దేనిని దేవుడికి అర్పించను అన్నాడు. వెల ఇయ్యక అంటే మనం ఏమంటాం, ఆయన స్థానంలో ఉంటే పొలం ఇస్తున్నాడు, కట్లు ఇస్తున్నాడు, మరి